తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లను చూసి వైకాపా నాయకులు చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే సీనియర్ మోస్ట్ నేతగానే కాదు, ఏ విషయంలో ఎంతవరకు స్పందించాలో తెలిసిన నేత, ఏ విషయాన్ని ఎలా నడిపించాలో, ఎలా మెలగాలో బాగా తెలిసిన నాయకుడని తెలిపారు. ఆయన బాటలోనే వారి తనయుడు లోకేష్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతం వైకాపా పాలనలో దావోస్లో ఎకనామిక్ ఫోరం మీట్కి సైతం వెళ్లలేని పరిస్థితులు చూశారన్నారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల మంత్రి టీజీ భరత్ టీమ్ 4 రోజులు దావోస్ పర్యటన ఏ విధంగా విజయవంతం జరిగిందో కూడా చూశామన్నారు. యువగలం ఒక పాత్ర చాలా ప్రధానమైనదని నేను ఈరోజు చెప్తా ఉన్నాను. ఒక నారా లోకేష్ గారు ఒక నాయకుడిగా, పరిణితి చెందిన నాయకుడిగా ప్రజలు చూడడానికి యువగలం చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఈరోజు యువగలంలోనే అనేకమైన అంశాలు ఉన్నాయి. మెగా డిఎస్సి యువగలను హామీ ఇచ్చున్నాం, అమలు చేస్తున్నాం. కల్లుగీత కార్మికులు, నిరాదరణతో ఉన్న కల్లుగీత కార్మికులకు ఆదరిస్తారని చెప్పి యువగలం చెప్పింది. దానికి అనుగుణంగా ఈ రోజున రిజర్వేషన్ కల్పించున్నాం. రిజర్వేషన్ కల్పించడంతో పాటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కట్టవలసిన సొమ్ము 50% రాయితీ ఇచ్చిన పరిస్థితులు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి మేము గర్వంగా చెప్తా ఉన్నాం. అది యువగలంలో ఇచ్చిన హామీ. ఇప్పుడే మా కల్లుగీత సోదరులందరూ కూడా గొప్ప పాలాభిషేకం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారికి. ఇది అద్భుతం. ఎప్పుడు కూడా వాళ్ళ కళలో చూడనిది, కల్లుగీత కార్మికులు జీవితంలో ఎప్పుడు చూడనిది, విననిది 10% రిజర్వేషన్ ఎక్సైజ్లోని కల్పిస్తూ రాయితీ 50%. ఇలాగ అనేకమైన హామీలు యువగలంలో ఇచ్చుకొని ఈరోజు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. యువగలం రథసారథి నారా లోకేష్ గారికి అభినందనలతో పాటు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఆయనే కానీ ఏనాడైనా సరే నిరాశ నిస్పృహతోటి వెనకడుగు వేస్తుంటే ఈ రాష్ట్రం ఒక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయన్నది, ఉండబోయేదేమో అన్నది ఆలోచించుకోవడానికి కూడా శక్తి లేదు మాకు. రాష్ట్రం కోసం వేధింపులు గురవుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, నాయకుల కోసం ధైర్యంగా అడుగు ముందు వేసాడు నారా లోకేష్. ఎదుర్కొన్నారు, పోరాడారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారు. యువకులు ఇచ్చిన స్ఫూర్తితో తప్పకుండా మేమందరం కూడా ముందుకు వెళ్తాం. ఇచ్చిన ప్రతి హామీని ఎన్డీఏ కూటమి అమలు చేస్తుంది. ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. సామాజిక వర్గ పరంగా, ప్రాంతాల పరంగా, అన్ని వర్గాల పరంగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇచ్చిన ప్రతి హామీకి కూడా కట్టుబడి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ, ఒక పక్కన వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళక ముందే ఈ 7-8 నెలల్లోనే సుమారు 5-6 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చున్నాం. ఈ ఎకనామిక్ ఫోరం ద్వారా మరిన్ని లక్షల కోట్ల పెట్టుబడితో యువతకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే విధంగా కూటమి కృషి చేస్తుందని కూడా మరొకసారి తెలియచేసుకుంటూ, వైసీపీ వాళ్ళు కూడా బుద్ధి తెచ్చుకోండి అయ్యా, సిగ్గుండాలయ్యా వైసీపీ వాళ్ళు. మీకు మీ నెత్తిరి ఏమీ లేదా మీకు? గత వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా? మీ ఐటీ మంత్రి చలేస్తుంది, అక్కడికి వెళ్తే స్నానం కూడా చేయలేమని చెప్పాడా లేదా? మరి సిగ్గు శరం లేకుండా ఇప్పుడు వచ్చి ఇంత కష్టపడి ఇంకా చెప్పాలి. యువ నాయకులు లోకేష్ గారు, భరత్, రామ్మోహన్ నాయుడు ముసలోళ్ళ కోట్లు వేశారు. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదే ట్రెండ్, అదే డ్రెస్ కోడ్ తోటి వెళ్ళారు. చలి లేదు, ఏమీ లేదు. ఆయనకు ఒక్కటే జేయం, పెట్టుబడులు ఆకర్షించాలి, తీసుకురావాలి. ఇంత కష్టపడి -10 డిగ్రీస్లో టీడీపీ బృందం, ఎన్డీఏ కూటమి బృందం ఇంత కష్టపడతా ఉంటే మీరు ఇంకా విమర్శిస్తూ ఉన్నారంటే ఇంకా మిమ్మల్ని ఎవరికి క్షమించరు. ప్రజలు ఆనందంగా ఉన్నారు, మీరు ఆ భ్రమలోనే ఉండండి. తప్పకుండా మీరు ఎన్ని విమర్శించినా మీ చేయవలసిన కార్యక్రమం చేస్తామని కూడా తెలియచేస్తూ ధన్యవాదాలు.